వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్పై ఒక నీలి కూలి మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. కొంతమంది పేర్లు పెట్టి వాళ్ళ పేరు మీదుగా సామాజిక ఆర్థికవేత్తలు, సిటీ ప్లానర్లు విస్మయం చెందుతున్నారట. ఎందుకు? అమరావతి మాస్టర్ ప్లాన్ని 1,75,000 ఎకరాల్లో రూపొందిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరం కన్నా 3 రెట్లు ఎక్కువ, చెన్నై నగరం కన్నా 4 రెట్లు ఎక్కువ, బెంగళూరు నగరం కన్నా 5 రెట్లు ఎక్కువ, ఢిల్లీ కన్నా ఎక్కువ విస్తీర్ణంలో అమరావతి రాజధానిని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటికే సేకరించిన 35,000 ఎకరాలు, ఫేజ్ 2లో సేకరిస్తున్న మరో 20,000 ఎకరాలు, మొత్తం కలిపి ఈ 55,000 ఎకరాల్లో అభివృద్ధి చేయడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అని సిటీ ప్లానర్లు ఆందోళన వ్యక్తం చేశారట. ఇక మరో 50 గ్రామాల్లో సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తూ ఉంది. 926 చదరపు కిలోమీటర్ల పరిధిలో. ఈ విస్తీర్ణంలో గనక అమరావతి రాజధానిని మౌలిక సదుపాయాలు కల్పించాలంటేనే 3,43,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు, జర్మనీ నుంచి అత్యధిక వడ్డీకి తీసుకొచ్చి జనం నెత్తిన రుద్ది ఈ అమరావతి అవసరమా అంటూ నీలి మీడియా ఇప్పటికీ కూడా విషపు రాతలు రాస్తూనే ఉంది. అమరావతిలో రాజధానిని డెవలప్ చేయటం ఆ మీడియాకు కానీ, ఆ మీడియా అధినేతకు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఇప్పటికీ ఇష్టం లేదు. వచ్చే ఎన్నికల ప్రచారంలో ఏం చేస్తారో చూడాలి. అమరావతిని మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని తీసేసి ఋషికొండ నుంచి పరిపాలిస్తామా అని ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఋషికొండని ప్యాలెస్ని కరెక్ట్గా కాపాడుకుంటూ వస్తుంది. అంటే వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ చేతులు పెట్టడానికి. ఎంతోమంది చెప్పారు విశాఖ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఇబ్బందుల్లో ఉంది, కనీసం స్పేస్ కూడా లేదు పేషెంట్లు కానీ. ఇవ్వచ్చు, కొండ మీద కట్టినా మరీ కొండ మీద ఏం కాదు కాబట్టి అంత రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి, హాస్పిటల్ కూడా ఇవ్వచ్చు. ఇక తాజాగా అమరావతి రాజధాని గురించి నీలి మీడియా, కూలి మీడియా వ్యక్తం చేసిన ఆందోళన ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటికి 53,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికే 100 సంవత్సరాలు పడుతుంది అని బ్రిజ్రేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించారు. మరి 1,75,000 ఎకరాలకైతే ఈ లెక్కన 400 సంవత్సరాలు పడుతుంది. చెన్నై నగరాన్ని ఎవరూ నిర్మించలేదు, అదే ఎదిగింది. హైదరాబాద్ నగరాన్ని ఎవరూ కట్టలేదు, అదే డెవలప్ అయింది. అమరావతి రాజధానికి ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బూడిదలో పోస్తున్నారు. 53,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి 100 సంవత్సరాలు పడితే 1,75,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనే క్వశ్చన్ మార్క్. ఇక రెండో దశలో 50 గ్రామాల్లో 1,75,347 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకి టెండర్స్ కాల్ చేసింది. మాస్టర్ ప్లాన్ రూపొందించిన అన్ని ప్రాంతాల్లో ప్రతిదీ ప్రభుత్వం అమరావతి కోర్ క్యాపిటల్లో చేసినంత డీప్గా చేయాల్సిన అవసరం లేదు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో లోపలికి వచ్చి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి రాజధానికి కనెక్టివిటీ రోడ్డు డెవలప్ చేస్తుంది. పరిశ్రమలు రావాలన్నా, ఉపాధి రావాలన్నా కనెక్టివిటీ ఉండాలి కాబట్టి రాజధానితో. ఇక ఈ మీడియానే రాస్తుంది, జిఎస్టీలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంది. దేశంలోనే తెలంగాణ 3వ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 23వ స్థానంలో పడిపోయింది అని చెప్పేసి రాస్తారు. మరి రాజధాని లేదు, రాజధాని కావాలని 24/7 పనిచేస్తూ ఉంటే రాజధాని అవసరం లేదని కథనాలు రాస్తారు. మరొక వైపు జిఎస్టీ ఆదాయం లేదు, రాష్ట్రానికి ఆదాయం పడిపోతూ ఉంది, అప్పులు కుప్పైపోతూ ఉంది. ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఈ అప్పులు పీక్ స్థాయికి చేరాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల గురించి, అప్పులు తేవడం గురించి ఆందోళన వారే చెందాలి. ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా 2,46,000 కోట్లు ఉన్న రాష్ట్ర అప్పుని 9,46,000 కోట్ల రూపాయలకు చేర్చిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ దక్కుతుంది. ఇక నేడు సాంకేతిక, రేపు ఆర్థిక బిడ్లను తెరిచి అర్హత సాధించిన కన్సల్టెంట్లకు ప్లాన్ తయారీ బాధ్యతను అప్పగిస్తారు. అంటే అమరావతి కోర్ క్యాపిటల్లో 1,00,000 కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలు ఖర్చు అయ్యాయని
మాస్టర్ ప్లాన్ ఇచ్చిన 1,75,000 ఎకరాల్లో 4 లక్షల కోట్లు ఖర్చు అవుతుందా అనేది కామన్ సెన్స్ ఉపయోగించాలి. అమరావతి కోర్ క్యాపిటల్లో డెవలప్ చేసిన అన్ని రోడ్లు మొత్తం మాస్టర్ ప్లాన్లో డెవలప్ చేయాల్సిన అవసరమే ఉండదు. రాజధానికి ఒక 12 ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ ఇవ్వబోతా ఉన్నారు. అవి 4 లైన్ల రోడ్లుగా, కొన్ని ప్రాంతాల్లో 6 లైన్స్ కూడా ఉంటాయి. అమరావతికి యాక్సెస్ ఈజీగా ఉండడానికి. ఇక ఆ రోడ్స్ కనుక డెవలప్ అయితే ఒకసారి పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ ఉద్యోగాలు రావడం అనేది వైసీపీ వాళ్ళకి ఇష్టం లేదు. ఉద్యోగాలు వస్తే వాలంటీర్లుగా నియమించడానికి ఎవడు దొరకడు, గంజాయి తరలించడానికి ఎవడు దొరకడు, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేయడానికి ఎవడు దొరకడు, వాళ్ళ ఇంట్లో పాచి పని చేయడానికి ఎవడు దొరకడు, వాళ్ళ బాత్రూమ్లు కడగడానికి ఎవడు దొరకడు. అది బాధ వచ్చింది వాళ్ళకి. ఇక 1,75,000 ఎకరాల్లో మౌలిక వసతులకు 3,50,000 కోట్ల పైగా అవసరం అవుతుందని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాదు 650 చదరపు కిలోమీటర్లు, గ్రేటర్ చెన్నై 438 చదరపు కిలోమీటర్లు, బృహత్ బెంగళూరు 741 చదరపు కిలోమీటర్లు, బృహత్ ముంబై 603 చదరపు కిలోమీటర్లు ఉంటే అమరావతి రాజధాని మాత్రం 926 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతి రాజధాని విస్తరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడికి ఏమైనా పిచ్చి పట్టిందా? అమరావతి రాజధానిని ఇంత పెద్దగా చేస్తాడా? అటు పల్నాడు జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో వ్యవసాయం అనేది లేకుండా, రైతు అనేది లేకుండా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటూ కథనాన్ని వండి వచ్చారు. అమరావతి రాజధానికి ఇప్పటికే 29 గ్రామాలు, మరో 7 గ్రామాల్లో భూసేకరణ జరుగుతూ ఉంది. ఆ ఫేజ్ 3 ఉంటే మరికొన్ని గ్రామాలు యాడ్ అవుతాయి. అంతవరకే అమరావతి కోర్ క్యాపిటల్. మిగతా అదంతా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందంతా రాజధాని అయిపోయి, డెవలప్ అయిపోయి, పంటలు లేకుండా పోదు. అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికైనా వైసీపీ నేతలు అధికారంలోకి పొరపాటున వస్తే అమరావతి రాజధాని ఉంచుతారా లేదా అనేది వైసీపీ నేతలు చెప్పాలి. ఒకవేళ పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే కనుక అమరావతిని రాజధానికి ఉంచుతారా లేదా అనేది వీక్షకులు కూడా మీరు కామెంట్ చేయండి.